ఎంతో అందంగా మామిడి తోరణాలతో ఈ పోలింగ్ బూత్ని అలంకరించారు. ఈ పోలింగ్ బూత్ లోపల వచ్చే ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా అలంకరించడం జరిగింది. చూస్తున్నాం మనం వరంగల్ ఉమ్మడి జిల్లాలో 564 గ్రామ పంచాయతీలకు మూడో విడత ఎన్నికలు జరగాల్సి ఉండగా 34 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. దాంతో 530 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఇందుకోసం 1771 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. తమ బలాబలాలు తేల్చుకొనున్నారు. అలాగే 4846 వార్డు సభ్యులకు గాను 792 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 4054 వార్డులకు 9972 మంది పోటీలో నిలిచి తమ బలాలను నిరూపించుకొనున్నారు. మరింత వివరాల్లోకి వెళ్ళి చూస్తే వరంగల్లో 107 సర్పంచ్లకి 7 సర్పంచ్లు అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. అయితే ప్రస్తుతం నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట నుండి 305 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉండగా 1837 వార్డు అభ్యర్థులు బరిలో ఉన్నారు. హనుమకొండ విషయంలో చూస్తే 68 మంది గ్రామ సర్పంచ్లకు ఒకరు ఏకగ్రీవం కాగా 67 మంది, అది కూడా ఆత్మకూర్, ధామెర, నడికూడ, శాంపేట నుండి 230 మంది సర్పంచ్ అభ్యర్థులు 1424 మంది వార్డు సభ్యులు బరిలో ఉన్నారు. మొత్తంగా చూస్తే 1771 మంది సర్పంచ్ అభ్యర్థులు, 9972 మంది వార్డు సభ్యులు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు చాలా ప్రశాంతంగా నిర్వహించేందుకోసం ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును యథేచ్ఛగా వినియోగించుకునేందుకు కమిషనరేట్ పరిధి లోపల పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అందుకోసం 1991 మంది పోలీసులు వినియోగించుకుంటుండగా ఇందులో 3 డీసీపీలతో అదనపు డీసీపీలు, ఏసీపీలు 16 మంది, 29 మంది ఇన్స్పెక్టర్లు, 131 మంది ఎస్ఐలు, 120 మంది ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్స్, 339 కానిస్టేబుళ్ళు, 1218 మంది హోంగార్డులు, 258 మంది, వీరిలో డిస్ట్రిక్ట్ గార్డ్స్, బాంబ్ స్క్వాడ్స్, డిస్పోజల్ విభాగాలు, ఇలాగా